చరిత్రను పరిశీలిస్తే బ్రెసిలియా, ఇస్లామాబాద్, వాషింగ్టన్ డీసీ లేదా మన దేశంలోని చండీగఢ్, నయా రాయ్పూర్ వంటి నూతన గ్రీన్ఫీల్డ్ రాజధాని నగరాలు పూర్తి స్థాయి రూపుదాల్చడానికి కనీసం 2 నుండి 3 దశాబ్దాల సమయం పట్టింది. అమరావతి విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. కేవలం కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు కడితే నగరం అయిపోదు. అది ఒక సజీవ ఆర్థిక హబ్గా మారి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి స్థిరపడటానికి ఒక సుదీర్ఘ కాల పరిమితి అవసరమనేది అంతర్జాతీయ నగర ప్రణాళిక నిపుణుల స్పష్టమైన అంచనా. రాబోయే 2 నుండి 3 సంవత్సరాల కాలంలో అమరావతిలో కేవలం ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే సిద్ధమవుతుంది. అంటే ప్రధాన రహదారులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ప్రధాన తాగునీటి లైన్లు, గ్యాస్, విద్యుత్ లైన్ల గ్రిడ్లు పూర్తవుతాయి. దీంతో పాటు అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు వంటి ఐకానిక్ భవనాలు పూర్తి స్థాయి అధికారిక వినియోగంలోకి వస్తాయి. అయితే ఈ దశ ముగిసేసరికి ప్రభుత్వ ఉద్యోగుల రాకపోకలు తప్ప సామాన్య జనం ఇక్కడ నివసించే వాతావరణం ఇంకా ఏర్పడదు. మొదటి దశకు నిర్ణయించిన 2-3 ఏళ్ల కాల పరిమితి వినడానికి బాగానే ఉన్నా ఆచరణలో ఇది పెద్ద సవాలు. గతంలో 5 ఏళ్ల పాటు పనులు నిలిచిపోవటం వల్ల భూమి కింద వేసిన డ్రైనేజీ పైపులు, అసంపూర్తిగా వదిలేసిన రోడ్లు దెబ్బతిన్నాయి. ఇప్పుడు కొత్తగా పనులు చేయడం కంటే పాడైపోయిన పాత మౌలిక వసతులను బాగు చేయడానికే ఎక్కువ సమయం, శ్రమ వృధా అవుతుంది. దీనివల్ల మొదటి దశ అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడమే అతిపెద్ద మైనస్ పాయింట్. రాజధానికి ప్రాణం పోసేది ద్వితీయ దశ. 5 నుండి 7 సంవత్సరాల ఈ కాల పరిమితిలో అమరావతి ఒక ఆర్థిక ఇంజిన్గా మారాల్సి ఉంటుంది. కమర్షియల్ జోన్లు, ఐటీ పార్కులు, అంతర్జాతీయ విద్య, వైద్య సంస్థల ఏర్పాటు ఈ దశలోనే జరుగుతుంది. ప్రస్తుతం ఇక్కడ ప్రతిపాదిస్తున్న క్వాంటమ్ వ్యాలీ, డీప్ స్టార్టప్ హబ్ లాంటి ప్రాజెక్టులు కార్యరూపం దాల్చాలి. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేటు రంగ నిపుణులు నగరానికి రావడం ఈ దశలోనే ప్రారంభమవుతుంది. అమరావతికి 5 ఏళ్ల పాటు పట్టిన రాజకీయ గ్రహణం వల్ల ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలలో ఒక విధమైన అపనమ్మకం ఏర్పడింది. ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన లీజులు లేదా అనుమతులను మరో ప్రభుత్వం వస్తే రద్దు చేస్తుందనే భయం పెట్టుబడిదారుల్లో ఉంది. ఈ రాజకీయ అనిశ్చితి వల్ల ఐటీ కంపెనీలు, భారీ పరిశ్రమలు అమరావతికి రావడానికి వెనుకాడవచ్చు. ప్రైవేటు పెట్టుబడులు రాకపోతే కేవలం ప్రభుత్వ భవనాలతో ఈ రెండో దశ ఒక వెలవెలబోయే కాంక్రీట్ అడవిలా మిగిలిపోయే ప్రమాదం ఉంది. దాదాపు ఒక దశాబ్దం దాటిన తర్వాతే అమరావతి 3వ దశకు చేరుకుంటుంది. జనాభా సహజ సిద్ధంగా పెరిగి వ్యాపారాలు స్వయం సమృద్ధి సాధించి హైదరాబాద్ లేదా బెంగళూరు తరహాలో తనను తాను పోషించుకోగల ఒక మెగా సిటీగా ఇది మారుతుంది. ఈ దశలో థియేటర్లు, మాల్స్, గేటెడ్ కమ్యూనిటీలు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయి. ఒక సామాన్య పౌరుడు అమరావతిలో ఇల్లు కట్టుకుని ప్రశాంతంగా జీవించగలిగే పూర్తి స్థాయి జీవన యోగ్యమైన నగరం సిద్ధం కావడానికి కనీసం 15 ఏళ్లు పడుతుంది. ఒక కొత్త నగరంలో జనాభా పెరగడం అనేది అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ. పక్కనే విజయవాడ, గుంటూరు వంటి పాత స్థిరపడిన నగరాలు ఉండటం వల్ల ప్రజలు వెంటనే అమరావతికి వలస రావడానికి ఆసక్తి చూపించకపోవచ్చు. పాఠశాలలు, వినోద కేంద్రాలు, తక్కువ ధరల్లో నిత్యావసరాలు లభించకపోతే జనాభా రాక మందగిస్తుంది. జనాభా పెరగకపోతే నగరానికి పన్నుల రూపంలో వచ్చే ఆదాయం తగ్గి అప్పటికే అంతర్జాతీయ బ్యాంకుల నుండి తెచ్చిన వేల కోట్ల అప్పుల వడ్డీలు రాష్ట్ర ఖజానాను ఖాళీ చేస్తాయి. అమరావతి నిర్మాణ కాలపరిమితి 15 ఏళ్లుగా ఉన్నప్పుడు ద్రవ్యోల్బణం ప్రాజెక్టును తీవ్రంగా దెబ్బతీసింది. ఈరోజు 50,000 కోట్లతో అయ్యే పనులు మరో 10 ఏళ్ల తర్వాత 1,00,000 కోట్లకు చేరవచ్చు.
కాలయాపన పెరిగే కొద్దీ ప్రాజెక్టు అంచనా వ్యయం పెరిగిపోవడం వల్ల మధ్యలోనే నిధుల కొరత ఏర్పడి పనులు మళ్లీ కుంటుపడే ముప్పుంది. ఈ బడ్జెట్ హెచ్చుతగ్గులను బ్యాలెన్స్ చేయడం ప్రభుత్వ ఆర్థిక విభాగానికి కత్తిమీద సామే. మొత్తంగా చూస్తే అమరావతి ఒక అంతర్జాతీయ నగరంగా ప్రజల పూర్తి వినియోగంలోకి రావడానికి కనీసం 10 నుండి 15 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తప్పదు. ప్రపంచ బ్యాంకు నిధులు, కేంద్ర సహాయం లభించినప్పటికీ రాబోయే 15 ఏళ్ల పాటు రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ మార్పులు వచ్చినా రాజధాని పాలసీ మారకూడదు. రాజకీయ ప్రతీకారాలు, విధానాల మార్పులు ఇలాగే కొనసాగితే ఈ 15 ఏళ్ల కాలపరిమితి కాస్త 30 ఏళ్లైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాబట్టి కాలపరిమితిలోగా ప్రాజెక్టు పూర్తి కావాలంటే రాజకీయ స్థిరత్వమే ఏకైక శరణ్యం. ప్రజలను ఆ దిశగా ఆలోచింపజేయడం ప్రస్తుత ప్రభుత్వ వ్యూహమేనని మేధావులు అభిప్రాయపడుతున్నారు.